కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారీ వరదలతో ఖమ్మం జిల్లాలో భయానక వాతావరణం ఏర్పడింది. ఖమ్మం కాల్వొడ్డు మార్గంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఓ ఇంట్లో కుటుంబం చిక్కుకుపోయింది. ఇల్లు మొత్తం నీటిలో మునిగిపోగా కేవలం పిట్టగోడ మాత్రమే కనిపిస్తోంది. సాయం కోసం చూస్తూ కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. బోలాడింది ఏం చెప్తాను అసలు. బోలాడింది ఏం భారీ వరదలతో ఖమ్మం జిల్లాలో భయానక వాతావరణం ఏర్పడింది. మనం ఇప్పుడు దృశ్యాలు చూస్తున్నాం. ఖమ్మం కాల్వొడ్డు మార్గంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఓ ఇంట్లో కుటుంబం చిక్కుకుపోయిన దృశ్యాలు చూస్తున్నాం. ఇల్లు మొత్తం నీటిలో మునిగిపోగా కేవలం పిట్టగోడ మాత్రమే కనిపిస్తోంది. సాయం కోసం చూస్తూ కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. బోలాడింది ఏం చెప్తాను అసలు. 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 మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం. ఓ కుటుంబం పూర్తిగా వరదల్లో చిక్కుకుపోయింది. బయటకు రాలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సాయం కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కేవలం బిల్డింగ్ మొత్తం నీటిలో మునిగిపోయి పై అంతస్తులో ఉండేటువంటి పిట్టగోడ మాత్రమే కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తోంది. బయటపడలేని స్థితిలో బిక్కుమంటూ గడుపుతున్నారు. కొద్దిగా వాటర్ లెవెల్ పెరిగితే మాత్రం పెద్ద ప్రమాదం సంభవించేటువంటి ప్రమాదం ఉంది. దీంతో అధికారులు రక్షించాలంటూ కూడా వారు వేడుకుంటున్నారు. సో బయటికి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఇంకా క్లారిటీ లేదు. పూర్తిగా కుటుంబం బిక్కుమంటూ ఆ బిల్డింగ్ మిద్దె ఎక్కి చూస్తోంది. బయటపడలేని సిచ్యువేషన్లో క్షణమొక గండంగా బతుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ వరదలు ఖమ్మం జిల్లాలో భయానక పరిస్థితులకి తెలియజేస్తున్నాయి. ఖమ్మం కాల్వొడ్డు మార్గం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఓ ఇంట్లో కుటుంబం చిక్కుకుపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇల్లు మొత్తం నీటిలో మునిగిపోగా కేవలం పిట్టగోడ మాత్రమే కనిపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. సాయం కోసం వారు వేచి చూస్తున్నారు. కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు వారు. బోలాడింది ఏం చెప్తాను అసలు. బోలాడింది ఏం చెప్తాను అసలు. బోలాడింది ఏం చెప్తాను అసలు. భారీ వరదలతో ఖమ్మం జిల్లాలో భయానక వాతావరణం ఏర్పడింది. ఖమ్మం కాల్వొడ్డు మార్గంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఓ ఇంట్లో కుటుంబం చిక్కుకుపోయింది. ఇల్లు మొత్తం నీటిలో మునిగిపోగా కేవలం పిట్టగోడ మాత్రమే కనిపిస్తోంది. సాయం కోసం చూస్తూ కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. బోలాడింది ఏం చెప్తాను అసలు. 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 బోలాడింది ఏం చెప్తాను అసలు.
ఫుట్బాల్ ఆడింది ఏం చెప్తారండి అసలు? 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 ఖమ్మం నగరాన్ని మున్నేరు వరద ముంచెత్తింది. ఎటు చూసినా వరద విలయమే కనిపిస్తోంది. ఎగువన భారీ వర్షాలతో ఆ నీరంతా మున్నూరు వాగుకు పోటెత్తుతోంది. ఖమ్మం పట్టణాన్ని వరద ముంచెత్తిన దృశ్యాలు డ్రోన్ కెమెరాల్లో కనిపిస్తున్నాయి. భారీ వరదలతో ఖమ్మం జిల్లాలో భయానక వాతావరణం ఏర్పడింది. ఖమ్మం కాల్వొడ్డు మార్గంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఓ ఇంట్లో కుటుంబం చిక్కుకుపోయింది. ఇల్లు మొత్తం నీటిలో మునిగిపోగా కేవలం పిట్టగోడ మాత్రమే కనిపిస్తోంది. సాయం కోసం చూస్తూ కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, అంత తీవ్ర స్థాయిలో వరద ప్రవాహాన్ని చూస్తున్నాం. కుటుంబం పైనే ఉంటూ రక్షించాలంటూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అధికారులకు ఏమైనా ఈ సమాచారం అందిందా? సహాయక చర్యలు ఏమైనా చేపట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయా మహేందర్? ఖమ్మం నగరంలో ఒక భయానకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. మున్నేరు వరద ప్రళయానికి దాదాపుగా 15 కాలనీలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నాయి. దాదాపుగా ఇందులో 10 కాలనీలు నీట మునిగాయి. వెంకటేశ్వర కాలనీలో కూడా ఇంట్లో సంబంధించి పూర్తిగా ఇల్లు నీటి మునిగే నేపథ్యంలో వాళ్ళు పైకి వచ్చి కూడా వాళ్ళు కాపాడాలని కూడా అర్థనాదానాలు చేస్తున్నారు. వెంకటేశ్వర నగర్ కాలనీలో ఒక్క ఇంట్లోనే ఈ పరిస్థితి కాదు, చాలా వరకు మంచికంటి నగరు, బొక్కలగడ్డ 7 కాలనీలు, ఏది కాలువోడు మున్నేరు ఆనుకొని ఉన్న 7 కాలనీల్లో చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. వారిని కాపాడాలని అర్థనాదానం చేస్తున్నారు. ప్రస్తుతం 500 మంది వరకు కూడా బాధితులు కొంత ఇబ్బందులు సంబంధించి ఉన్నట్టు తెలిసింది. 500 మంది సంబంధించిన బాధితుల్ని ప్రస్తుతం రక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 10 కాలనీలకు సంబంధించి ఇందులో వెంకటేశ్వర కాలనీలో మన విజువల్స్ కూడా చూపిస్తున్నాం. వీరి కుటుంబం మాత్రం కొంత ఇబ్బందికరం ఉంది. ఇప్పుడు అధికారులకు సమాచారం అందిన నేపథ్యంలో వారిని రక్షించడానికి కూడా ఇప్పటికే ప్రయత్నాలు సంబంధించి చేస్తున్నారు. మొత్తం ఖమ్మంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమాదకర స్థాయిలో మున్నేరు ఉగ్ర రూపం దాల్చున్న నేపథ్యంలో అన్ని కాలనీలు కూడా చుట్టుపక్కల కాలనీలు బిక్కుబిక్కుమంటూ చిగురుడాకుల్లా వణుకుతున్నాయి. ప్రస్తుతం 30 అడుగులు కూడా మున్నేరు నీటి మట్టం దాటింది. ఇప్పటికీ 28 అడుగులు దాటడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఉదయం నుంచి మనం చూస్తే ఫ్లోటింగ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఫ్లోటింగ్ ఇంకా అంతకంతకు పెరుగుతుంది. ఎగువ నుంచి భారీ ఎత్తున సంబంధించి కురుస్తున్న నేపథ్యంలో ఫ్లోటింగ్ అనేది తీవ్ర స్థాయిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వరద ఉధృతి అనేది ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇళ్లలో చిక్కుకున్న వారు ఎక్కడికక్కడ అక్కడే ఉండిపోయారు. వారు కాపాడాలంటూ కూడా కోరుతున్న ఓకే మహేందర్. భారీ వరదలతో ఖమ్మం జిల్లాలో భయానక వాతావరణం ఏర్పడింది. ఖమ్మం కాల్వొడ్డు మార్గంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఓ ఇంట్లో కుటుంబం చిక్కుకుపోయింది. ఇల్లు మొత్తం నీటిలో మునిగిపోగా కేవలం పిట్టగోడ మాత్రమే కనిపిస్తోంది. సాయం కోసం చూస్తూ కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. హ్యాండిక్యాప్ కూడా ఉన్నాడు. హ్యాండిక్యాప్ బాబు కూడా ఉన్నాడండి. 4 మంది మేము సాయం నిమిత్తం